హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బీజేపీ బీఫామ్ ఎందుకు ఇవ్వలేదన్న చర్చ జరుగుతున్న సమయంలోనే ప్రచారంలో ఆమె చేసిన పని కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మాధవీలతపై బేగం బజార్ పిఎస్ లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది రోజుల కింద మాధవీలత వివాదాస్పద వీడియో ఒకటి వైరల్ అయింది. శ్రీరామనవమి శోభాయాత్ర రోజు ఆమె వ్యవహరించిన తీరు దుమారానికి దారితీసింది. హైదరాబాద్ పాత బస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతున్న సమయంలో మాధవీలత ఓ మసీదుపైకి బిల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లుగా పోజ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఆమెకు ఇబ్బందులు తీసుకొచ్చింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాధవీలత వ్యవహరించిందంటూ ఓ వ్యక్తి బేగం బజార్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసుపై తన మార్క్ ఆన్సర్ ఇచ్చారు మాధవీలత. తాను ముస్లిం వ్యతిరేకి అన్నట్లు క్రియేట్ చేస్తున్నారని, అదే నిజమైతే రంజాన్ మాసంలో ఊరేగింపులో ఎందుకు పాల్గొంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు మాధవీలత. లేని ధనుస్సు లేని బాణానికి తనపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని ఎవరో వీడియో చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అంటున్నారు. ముస్లింలను తాను రెచ్చగొట్టారని తనపై ఒకరు ఫిర్యాదు చేశారని, కానీ ఆ వీడియోలో మసీదు లేదని, తనపై ఫిర్యాదు హాస్యాస్పదమని మాధవీలత కొట్టిపారేశారు.